ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను చికెన్ పకోడా చేస్తున్నాను. ఈ చికెన్ పకోడాకి వచ్చేసి మనము బోన్లెస్ తీసుకోవాలి. మెత్తటి ముక్కలు అన్నీ తీసేసుకొని బాగా వాటర్ బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ లేకుండా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి వేసుకోవాలి. గరం మసాలా, ఒక స్పూన్ పైన గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఒక స్పూన్ పైన. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు లేవు, సో నేను పండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ పైన. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఊర్లో ఎంత బాగా గట్టి పెరుగు ఉందో. ఈ గట్టి పెరుగు వచ్చేసి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను దీంట్లోకి. వచ్చేసి మనం నిమ్మకాయ వండుకోవాలి. నిమ్మకాయని వండుకొని అంతా బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా ఉప్పు కారం అన్నీ పట్టేటట్టుగా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, మనం పకోడా వేసుకునే దానికి వీలుగా ఉండేటట్టుగా. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనం 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఫస్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. చికెన్ బాగా నేను 2 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చదు. ఇలా బాగా ఆయిల్లో వేసుకొని మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా ఎర్రగా వేసుకోవాలి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, సో ఎర్రగా రాలేదు. కొంచెం కారం పొడి వేసినా కాబట్టి ఒక రకంగా ఎర్రగొచ్చినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఒక రాళ్ళు ఎలా సౌండ్ వస్తాయో ఆ విధంగా రాళ్ళ సౌండ్ వచ్చే విధంగా ఈ చికెన్ మనం బాగా వేపుకోవాలి. ఈ విధంగా చేస్తే కనుక మనకు చికెన్ అనేది ఎక్కువగా ఆయిల్ పీల్చదు, నేను చేసిన ప్రాసెస్లో చేస్తే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా నిమ్మకాయ వండుకొని ఆనియన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధానంలో చేయండి, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చికెన్ పకోడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.